హాయ్ ఆల్. సో మనం ఈరోజు చూసుకుంటే మనకి డిఆర్డిఓ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అది కూడా ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 14th అనమాట. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. సో మనం ముందుగా డిస్కస్ చేసుకుంటే డీటెయిల్స్ వచ్చేసరికి ముందుగా మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యూజీ కానీ పీజీ కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మరి ఇక్కడ చూసుకుంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేది మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. బ్రాంచ్ కోడ్తో సహా బ్రాంచ్ ఏ బ్రాంచ్ అనేది అని చెప్పి ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ. సో మీరు ఇక్కడ లిస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ ఈ లిస్ట్లో ఉంటే మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా. అండ్ మొత్తం మనం చూసుకుంటే టోటల్ 165 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో బ్రాంచ్ వైజ్గా 58 to 75, 8 to 24. అలాగే మనకి మంత్లీ స్టైపెండ్ వచ్చేసరికి 5,000 per month ఇస్తారనమాట. కాకపోతే ఇది మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీ కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకుంటే రేపు పొద్దున ఏదైనా జాబ్కి చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. అలాగే మీకు ఇంటర్న్షిప్ వచ్చేసరికి మీకు 6 months ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది. 5,000 per month ఇంటర్న్షిప్. అలాగే డ్యూరేషన్ వచ్చేసరికి 6 months ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఏజ్ విషయం చూసుకుంటే మీకు మినిమం 18 years ప్లస్ ఉండాలి. అండ్ అలాగే 28 years బిలో ఉండాలన్నమాట. సో ఎవరైతే 18 years ప్లస్ ఉంటారో 28 years బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి. అండ్ అలాగే మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇదే సేమ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మీరు చూసుకుంటే 4th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 4th పేజ్, 5th పేజ్, 6th పేజ్. సో మీరు ఈ 3 పేజీలు ప్రింట్ తీసి ఈ ఫామ్ ఫిల్ చేసి ఏం చేయాలంటే, సో ఈ ఫామ్ కూడా అన్ని బేసిక్ డీటెయిల్స్. సో ఈ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ మీకు అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ అడ్రస్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్ డిఫెన్స్ సంథింగ్ అప్లికేషన్ అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ అడ్రస్కి మీరు ఆ ఫామ్ని కొరియర్ చేయాలన్నమాట. లైక్ పోస్ట్లో పంపించాలన్నమాట. ఓకేనా. ఇది కాకుండా మీరు ఆ డాక్యుమెంట్లు ఈ ఈమెయిల్ ఐడికి కూడా పంపించాలన్నమాట. ఓకేనా. సో మీరు 2 చేయాలి. ఒకటి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ త్రూ మనం ఈ ఇచ్చిన పర్టికులర్ అడ్రస్కి మనం పంపిస్తాం. అదొకటి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి ముందుగా ఫోటో తీసుకోండి. సో మీరు పోస్ట్లో పంపించే ముందు మీరు ఫోటో తీసుకొని కాపీ తీసుకొని ఉంచుకొని స్పీడ్ పోస్ట్లో పంపించాక, లేదంటే ముందే మీరు ఫస్ట్ ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా డిఆర్ ఈమెయిల్. సో ఈ డిఆర్ intern 2025@gmail.com. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి మీరు ఈమెయిల్ పంపించాలన్నమాట. కొంచెం బాడీ మ్యాటర్ రాసి. అండ్ అలాగే మీరు ఈ అడ్రస్కి పోస్ట్ కూడా పంపించాలన్నమాట. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ అలాగే మనం ఒక డేట్ చూసుకుంటే చెప్పాను కదా మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th July 2025. సో అంటే మనకి ఇదే మంత్ 14th లాస్ట్ డేట్స్ అయిపోతాయి. సో లాస్ట్ డేట్ అక్కడితో అయిపోతుంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎంత బేగా అప్లై చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ మీకు 22nd మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. అండ్ అలాగే డేట్ ఆఫ్ మీ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 26th July ఉంటుంది అనమాట. అలాగే మీకు ఇంటర్న్షిప్ వచ్చేసరికి 1st of August నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. 1st of August నుంచి 6 months వరకు. ఓకేనా. ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ రాదనమాట. సో ఈ డేట్స్లో మీకు 22nd July లోపు మీకు ఏ నోటిఫికేషన్ ఏ కమ్యూనికేషన్ రాలేదంటే మీరు క్వాలిఫై అవ్వలేనట్టు. ఒకవేళ మీకు ఏమైనా కమ్యూనికేషన్ వస్తే మెయిల్ కానీ SMS కానీ కాల్ కానీ ఏమైనా వస్తే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకేనా. అలాగే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకటి ఏంటంటే NOC అనమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ చేసి అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆబ్వియస్గా బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఇంటర్న్షిప్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ అలాగే మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. అట్లీస్ట్
ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న డాక్టర్ దగ్గర నుంచి మీరు మెడికల్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే జాయినింగ్ టైం అప్పుడు మీరు ఆధార్ కార్డ్ అనేది పట్టుకెళ్ళాలన్నమాట, అది కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు. ఓకేనా. దాంతోపాటు మీ కాలేజ్ ఐడి కూడా పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకెళ్ళాలి. అలాగే మీ పాత ప్రీవియస్ మార్క్ షీట్స్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట, ఒరిజినలే. ఓకేనా. కాకపోతే మీకు ఒరిజినల్ అన్నీ కూడా మీరు ఏమేమైతే ఒరిజినల్ పట్టుకెళ్తున్నారో మార్క్ షీట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఇచ్చేస్తారనమాట బ్యాక్కి. వాళ్ళు మీకు ఒరిజినల్స్ ఏమి ఉంచుకోరు. సో ఒరిజినల్స్ అనేది జస్ట్ మిమ్మల్ని మీకు వెరిఫై చేయడానికి, మీ క్యాండిడేట్ని వెరిఫై చేయడానికి, అప్లికేషన్ వెరిఫై చేయడానికే. సో వెరిఫై అయిపోయిన వెంటనే మీకు మళ్ళీ రిటర్న్ చేస్తారన్నమాట, వాళ్ళైతే ఉంచుకోరు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు జాయినింగ్ అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్స్. ఓకేనా. లేకపోతే వాళ్ళు అలౌ చేయరు. ఓకేనా. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అంటే, సో నేను మీకు ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఒకరు మీ నోటిఫికేషన్ అంతా కూడా ఒకరు చూసుకోవచ్చు. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా 4th పేజ్ నుంచి ఉంటుంది. 4th, 5th, 6th పేజ్ మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి అక్కడ నేను చూపించాను కదా ఆ అడ్రస్కి, అండ్ అలాగే ఆ ఈమెయిల్ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.